ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు స్వాతి అండ్ ఇవాళ మా హస్బెండ్కి హాలిడే కాబట్టి మేము ముగ్గురం, నేను బాబు మా హస్బెండ్ కలిసి అలా సరదాగా బయటికి వెళ్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ ఎగ్జిబిషన్ ప్లాన్ చేస్తున్నాము. సో మేము రిటర్న్ అయ్యేసరికి కొంచెం లేట్ అవుతుంది అండ్ నేను బాబుకి ఇంకా చిన్నోడు కాబట్టి హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నాను. సో అదే వాడి కోసమే ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను బయటికి వెళ్ళేటప్పుడు యూజువల్గా కర్డ్ రైస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నేను మా వాడికి కొంచెం కర్డ్ రైస్ ఇష్టం కాబట్టి కొంచెం గోల్ చేయకుండా నన్ను ఇబ్బంది పెట్టకుండా బయట తింటాడని. సో వాడి కోసమే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది అయిపోయాక మా వాడిని రెడీ చేసుకొని తీసుకెళ్ళిపోవడమే. కమల్చు ట్యూస్డే. సో ట్యూస్డే అవ్వడం వల్ల ఏమో తెలియదు కానీ జనాలు అయితే పెద్ద ఎక్కువ మంది లేరు అండ్ మాకు అది చాలా ప్లస్ అయింది. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే బాబు వాళ్ళందరినీ చూసి ఆ లైటింగ్స్ ఈ జనాలు అన్నీ చూసి భయపడతాడేమో ఏడుస్తాడేమో అనుకున్నాము. బట్ వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల కొంచెం బాబు బాగానే బిహేవ్ చేశాడు. ఈసారి ఎగ్జిబిషన్ థీమ్ వచ్చేసి ఏలియన్స్ అండ్ అవతార్. సో ఎంట్రీ బ్లూ మిర్రర్స్ బ్లూ లైట్స్ అన్నట్టు ఉన్నాయి. మా వాడికి ఏం అర్థం కాలేదు, ఏదో ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయామన్నట్టు ఇచ్చాడు రియాక్షన్. తర్వాత లోపలికి వెళ్తే ఏలియన్స్ ఫస్ట్ అనమాట. రకరకాల ఏలియన్స్, సమ్ స్పేస్ క్రాఫ్ట్, రాకెట్స్ అన్నట్టు ఉంటాయి. మా వాడికి ఏం అర్థం కాక వాటికి ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చాడు పాపం. అవతార్ వరల్డ్ అనమాట. మొత్తం బ్లూ లైట్స్తోనే ఉంది. మా వాడికి అసలు ఏమీ అర్థం కాలేదు. మాకైతే ఒకరి ముఖాలు ఒకరికి కూడా సరిగ్గా కనిపించలేదు, అంతలా లైటింగ్స్ పెట్టారు అక్కడ. బట్ వాళ్ళు చేసిందంతా కూడా మాకు నచ్చింది, కానీ బాబుకి ఏమీ అర్థం కాలేదు. ఈ అవతార్ ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయాక నెక్స్ట్ రియల్ ఎగ్జిబిషన్ అనమాట. రకరకాల స్టాల్స్ ఉంటాయి కదా. నా పర్సనల్ ఫేవరెట్ జైపూర్ బ్యాంగిల్స్. నేను లాస్ట్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసుకున్నా అంతే, మళ్ళీ ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళలేదు. సో ఆ కలెక్షన్ చూడగానే నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. నేను చాలా బ్యాంగిల్స్ తీసేసుకున్నాను. ఇంకా మిగిలిన స్టాల్స్ కూడా చూసుకున్నాక గేమ్స్ వచ్చినాయి. నాకు మా హస్బెండ్కి కూడా కొంచెం ఇలాంటి ఫన్ గేమ్స్ అంటే ఇష్టం. సో నేను బాబుని ఎత్తుకుంటే మా హస్బెండ్ ఆడారు అండ్ మా హస్బెండ్ ఆడుతున్నప్పుడు నేను బాబుని ఎత్తుకున్నాను. తర్వాత బాబుకి తినిపించే టైం అయింది అని చెప్పి మేమిద్దరం ఒక స్టాల్ దగ్గర ఆగాము. అది పావుబాజీ స్టాల్ అనమాట. సో వెళ్ళి పావుబాజీ ఆర్డర్ ఒకటి ఇచ్చాము. మేము పావుబాజీ తింటూ బాబుకి రైస్ తినిపించవచ్చులే అనుకున్నాము. బట్ అంత ఈజీ అయితే కాదని అర్థమైంది. అక్కడ మేము పావుబాజీ తింటుంటే వాడికి అసలు మనసు ఒప్పలేదు పాపం. అది తింటా అని అడిగేవాడు. బట్ సమ్హౌ ఏదో ఒకలాగా మేనేజ్ చేసి అక్కడ లైటింగ్స్ అవి చూపించి ఏదో మాయ చేసి వాడికి ఏదో పెట్టేసి తినిపించేసాంలేండి. ఈ రైడ్స్ అన్నీ చూస్తే చాలా మెమరీస్ గుర్తొచ్చాయి నాకైతే. ఇప్పుడు ప్రస్తుతానికి బాబుతో కష్టమని మేము ఏ రైడ్ ఎక్కలేదు. అలా అంతా చూసుకుంటూ గడిపేసాం అంతే. నచ్చిందా? సూపర్, నచ్చింది. అక్కడ నుంచి మా రిలేటివ్స్ ఇల్లు దగ్గర అని చెప్పి వాళ్ళని చూసి కూడా చాలా రోజులు అయింది కదా అని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా వాడికి ఆ ఎగ్జిబిషను, ఆ ఏలియన్స్, అవతార్లు ఇవన్నీ చూసి వాడికి ఏం అర్థం కాలేదు. నేను ఏ ప్రపంచానికి తీసుకెళ్ళానో వాడికి అర్థం కాక అసలు నవ్వలేదు సరిగ్గా పాపం ఎగ్జిబిషన్ అంతా. బట్ వీళ్ళింటికి తీసుకొచ్చాక మాత్రం అమ్మయ్య మా అమ్మ మళ్ళీ నన్ను మామూలు లోకంలోకి తీసుకొచ్చింది అన్నట్టు ఫీల్ అయ్యాడో ఏమో. అక్కడ వాడికి వాడిలా ఉన్నాడు, అంతా సూపర్గా తిరుగుతా నవ్వుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ అలా అనమాట.
సో అలా జరిగింది మా ఎగ్జిబిషన్ హడావిడి. ఫుల్లీ టైర్డ్ యెట్ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.